చిత్తూరు జిల్లా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు జె. మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారిని. ముఖ్యంగా ఖరీఫ్ 2024 సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక చిత్తూరు జిల్లాకి రూపొందించుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్న 31 మండలాల్లో కూడా ముఖ్యంగా వర్షాధారం కింద వేరుశనగ సాగు అనేటువంటిది ప్రధానమైంది. అందుకోసమని చెప్పి మనము వేరుశనగ విత్తనాలు 40% రాయితీపై ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 23వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచే రిజిస్ట్రేషన్తో పాటుగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 30 కిలోల బస్తా 40% సబ్సిడీ పోను 1710 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వము నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే వేరుశనగ పండిస్తున్నారో వేరుశనగ వేసే ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఈ పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏమైనా ఇష్యూ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు, వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా సంబంధిత సహాయ వ్యవసాయ సంచాలకులను సంప్రదించవచ్చు. నా నెంబరు 8331057730. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇది ఆఫీస్ నెంబరే, సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము. ఏ టైంలో అయినా కూడా మీకు నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రధానమైనది. ఈ సందర్భంగా రైతు సోదరులు నేను కోరుకునేది ఏంటంటే, తీసుకున్న ప్రతి రైతు కూడా విత్తుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మనం డిక్లరేషన్ కూడా దీన్ని వేరే ఇతర వాటికి ఉపయోగించమని చెప్పి డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాము. మా బాధ్యతగా ఏంటంటే ఇచ్చిందంతా కూడా మేము క్రాప్ బుకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చక్కగా విత్తనాలు తీసుకుని అది మన జిల్లాలో వేరుశనగ సాగుని నిల్వ ఉంచుకోవడం జరిగింది. కాబట్టి ఎరువులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ వర్షాధార ప్రాంత పథకం అని చెప్పి దాని కింద 20 హెక్టార్లు ఒక క్లస్టర్గా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే సమీకృత వ్యవసాయం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకందరూ రైతు భరోసా కేంద్ర సిబ్బంది, అదేవిధంగా సహాయ వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. కాబట్టి ఖరీఫ్ని చక్కగా సాగు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం.